ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మునిరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహా అన్నదాన ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటాయని, 3 రోజులుగా రేణుక ఎల్లమ్మ తల్లి పండుగ ఆలయ ప్రతిష్ఠ వేడుకలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి దేవతా ప్రతిమలకు కలరు మహా అద్భుతంగా కళలను వచ్చే విధంగా తీర్చిదిద్దేటట్టు ముస్తాబు చేశారని వారిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ గ్రామ గౌడ సంఘం సభ్యులు, యువకులు, మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించినటువంటి ప్రజ్ఞాపూర్ గ్రామంలో నిర్మించినటువంటి రేణుకా ఎల్లమ్మ దేవస్థానము 2 సంవత్సరాల్లో పూర్తి కావించడం కావున 1వ తారీఖు నాడు విగ్రహాల ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమైనవి. 2వ తారీఖు నాడు పూర్ణాహుతి, నవగ్రహాల పూజ, హోమము జరిగింది. 2వ తారీఖు నాడు కూడా హోమము, కలశము, కలశం జరిగింది. 3వ తారీఖు 4వ తారీఖు నాడు విగ్రహాల యొక్క ప్రతిష్ట పూర్తిగా కావడం జరిగింది. ఇప్పుడు 5వ తారీఖు రోజు మేము కార్యక్రమాలు లండన్ పోవడము, కుటుంబాన్ని తేవడము, గంగ చెప్పజేయడము కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడం జరుగుతున్నది. రేపు 6వ తారీఖు కళ్యాణ మహోత్సవము జరుగుతున్నది కాబట్టి అందరూ ఎల్లమ్మ విగ్రహం ప్రజ్ఞాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఎల్లమ్మ దేవి గుడికి వచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలని మా ప్రజ్ఞాపురం గౌడ సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ స్వాగతం. రేపు ప్రజ్ఞాపురంలో రేణుకా ఎల్లమ్మ యొక్క కళ్యాణం జరుగుతున్నది కాబట్టి ప్రజలంతా వచ్చి తీర్థప్రసాదం స్వీకరించి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది కావున అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మా యొక్క విజ్ఞప్తి. స్వాగతం.